ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున ఉదయకాల వేళలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనంలోని 2వ భాగం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. దేవుని బిడ్డలారా, ఇది మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రవచనాత్మకమైనటువంటి మాట. నార్మల్గా చెప్పబడినటువంటి మాట కాదు, కానీ ప్రవచనాత్మకమైనటువంటి మాట. ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాటలో ఏమంటున్నాడు అంటే, సియోనులో నేను ఒక మూల రాయిని, ప్రధాన రాయిని సిద్ధపాటు చేశాను. మీరందరూ కూడా రాళ్ల వలె ఒక మందిరముగా దేవుని కొరకు కట్టబడుచున్నారు అనే మాటను జ్ఞాపకం చేస్తూ, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడదనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనందరం కూడా దేవునికి ఒక మందిరం వలె కట్టబడాల్సినటువంటి వాళ్ళము. దేవుని మందిరం లాగా కట్టబడాలి అని అంటే, దేవుని మందిరంలో ఎంతో పరిశుద్ధంగా మనం ఆలోచన చేస్తాం దేవుని మందిరం విషయంలో. మరి అలాంటప్పుడు మనం కూడా ఆ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజానికి మంచి మాట 5వ వచనంలో అంటాడు. ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి పరిశుద్ధమైనటువంటి బలులు అర్పించుటకు మనము మంచి మందిరంగా కట్టబడుతూ ఉన్నామనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి దినము మనం దేవుని మందిరం వలె మార్చబడాలి. దేవుని మందిరము అనేకులకు ప్రార్థనా స్థలం అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మన జీవితానికి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట 7వ వచనంలో అంటాడు, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వసించే వాళ్ళకి ఆయన అమూల్యమైనటువంటి వాడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దేవుడు ఎంతో శ్రేష్టమైన వాడు విశ్వసించిన వాళ్ళకి. కాబట్టి ఉదయకాల వేళలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. 15వ వచనంలో అంటాడు, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం ఏదో వాదించాలనో గొడవ పెట్టుకోవాలనో దేవుని వాక్యం చెప్పట్లేదు, కానీ యుక్త ప్రవర్తన గలవారై అంటే మంచి ప్రవర్తన, మేలు చేయువారై అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మేలు చేస్తూ మన జీవితాన్ని మనము దేవుని కొరకు కట్టుకున్నట్లయితే, సరైన విధంగా జీవించినట్లయితే దేవునికి మనం ఒక మందిరముగా మార్చబడతాం. ఈ ఉదయకాల వేళలో దేవుడు నీ మందిరంలో, తన మందిరమైన నీలో ప్రార్థన కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను జీవింప చేయాలనుకుంటూ ఉన్నాడు. సజీవమైన యాగము కావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుని పని చేయడానికి, దేవుని కోసం నిలబడడానికి, దేవుని కోసం ఏదైనా చేయడానికి సిగ్గుపడాల్సిన అవసరము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు అమూల్యమైన వాడు, శ్రేష్టమైన వాడు. మరి అంత శ్రేష్టమైన వాని కొరకు మనము గొప్ప కార్యాలు చేయాలి. దాని కొరకు మనము సిగ్గుపడవలసిన అవసరం లేదు, వెనకడుగు వేయవలసిన అవసరం లేదు. ఎందుకు అనంటే ఆయన తోడుండి మనల్ని నడిపిస్తాడు. ఆయన తన ఆత్మ ద్వారా నిలబెట్టుతాడు. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకొని ఉదయకాల వేళలో దేవుని కొరకు సజీవమైన ఒక మంచి మందిరముగా మనం కట్టబడాలి. మంచి మేలు చేయు ప్రవర్తన గలవారమై మనము ఉండాలి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి,
ఇదిగో నీ ప్రియ పిల్లలతో నాయన ప్రభువా, ఈ దినము మీరు ఇచ్చినటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ఏమాత్రము సిగ్గుపడరని నాయన ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచి సిగ్గుపడకుండా నాయన ప్రభువా, మీ కొరకు మీ యొక్క కార్యములు చేయుటకు మీ సహాయము దయచేయండి. ఇదిగో యుక్త ప్రవర్తన కలిగి మేము నడుచుకున్నట్లు మాకు సహాయము దయచేయండి. యేసు ప్రభువారు మాకెంతో అమూల్యమైనటువంటి వాణిగా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ప్రభువా, మీ సహాయం మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ సంబంధమైన మందిరముగా మేము కట్టబట్టకు నాయన ప్రభువా, కావలసిన ప్రతి విధమైనటువంటి ఈవిని మాకు దయచేయండి. మమ్మల్ని నడిపించండి. మరి ప్రాముఖ్యంగా ఈ మాటలు వింటూ వీటిని వెంబడించాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ఎడల వారి కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు జరిగించమని దేవాని కృపగల హస్తాలకు నాయన తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.